పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, లేడీస్ విషయంలో మాట్లాడారు నిన్న పిఠాపురంలో. అంటే లేడీస్కి సెక్యూర్గా ఉండాలి, చిన్నపిల్లల మీద అటాక్ జరుగుతుంది. ప్రీవియస్ 5 years నుంచి వస్తున్నాం కదా మనం, చాలామంది మీద అటాక్ జరుగుతుంది. సో అప్పుడు గవర్నమెంట్ సౌకర్యాల పరంగా సరిగ్గా చూసుంటే అదే సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అయ్యేది కాదంటున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, నిజంగా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ ఉండిద్ది అంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏమో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించి తీసుకుంటే అలాంటివి ఏం జరగవు. మీలాంటి అంటే ఎలా ఉండాలంటారు? ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటే బాగుంటుంది అంటారు? సెక్యూరిటీకి ఎలా ఉండాలంటారు? మెయిన్గా సెక్యూరిటీ కెమెరాస్ బాగుండాలి. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారా అంటే ఆయన రియాక్ట్ అవుతున్నారు కదా, గతంలో ఏ లీడర్ రియాక్ట్ అయ్యేవారు కాదు లేడీస్ విషయంలో. ఈయన రియాక్ట్ అవుతున్నారు, ఇలా చేయాలి, ఇలా చేద్దాము అంటే ఎస్పీలు కలెక్టర్లు అందరికీ ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. మీరు పర్ఫెక్ట్గా పనిచేయాలి, ఏ మిస్టేక్ వచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అవ్వాలని స్పీచ్లో అంటున్నారు. నిజంగా ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడారో గతంలో ఏ లీడర్ అయినా? లేదు, అది నిజమైతే బాగుండు. చాలా హ్యాపీగా ఉంది. నేను అంత కష్టపడి గెలిచారు కాబట్టి ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన కూడా ఫస్ట్లో ఎప్పుడైనా మాటకు ముందు మాటకు తర్వాత లేడీస్ 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 అక్క చెల్లెల్ని చాలా చూసుకోవాలి, బాగా చూసుకోవాలంటున్నారు. సో నిజంగా ఆయన రీసెంట్గా జరిగిన చాలా రియాక్ట్ అవ్వలేదు, యాక్షన్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారి మీద. అఫ్ కోర్స్ ఉంది. నమ్మచ్చా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపించింది? బాగుందన్న. గతంలో ఎక్కడైనా చూసారు ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారా? లేదన్న. ఇది ఇప్పుడు కొన్ని కోట్లు డొనేట్ చేస్తున్నారు కదా ప్రజలకి, ఎవరినైనా చూసారా ఇలాంటి లీడర్ని? లేదన్న. పవన్ కళ్యాణ్ వచ్చిన కానీ ఎన్ని కామనే అన్న, ఆయన వస్తే చాలు. అవునా? పిఠాపురం రెస్టారెంట్లు కూడా ఓపెన్ అవుతున్నాయి ఆయన పేరు మీద, ఎందుకు అంత అభిమానం? అంటే ప్రజల మీద ఆయనకు ఉన్న ఇష్టం అలా ఉంటుందన్న, ఆయన ఏది చేస్తే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా లేడీస్ టాపిక్స్ గురించి రేస్ చేశారు కదా, వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి అని చెప్పి. నిజంగా యాక్షన్ తీసుకుంటారా ఈసారి నుంచి? తీసుకుంటారా అన్న? గత 5 సంవత్సరాల్లో చాలా మంది ఫేస్ చేసాం కదా, లేడీస్ మిస్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఉన్న పవర్తో యాక్షన్ తీసుకుంటారు, స్టేట్కి ఉన్న లేడీస్ అందరినీ సెక్యూర్గా చూస్తారా లేదా? చూస్తారన్న, ఎందుకు చూడండి. అంటే ఓన్లీ మాటల వరకే చేతుల్లో ఉండదని అనుకుంటున్నారు కొంతమంది, మాటలే చెప్తున్నారు. అలాగే ఉండదన్న, మాట ఇచ్చారంటే తప్పడుగా ఆయన. లేడీస్కి సెక్యూర్గా ఉండిద్దా? ఉంటుందా? నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ మీద? ఉంటుందా? ఇప్పుడు అంటున్నారు కదా, ఎంత పెద్దోడైనా బ్లడ్ అయినా చుట్టాలైనా ఎవడైనా సరే మడత పెట్టి కొట్టాల్సింది ఎవడైనా సరే, ఎంత మిస్టేక్ చేసినా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అంటే ఆయన ఏం చెప్తే అదే అన్న. ఇంకా సో చేస్తే కానీ నమ్మకం లేదు ప్రజల్లో అంటున్నారు, ఆయన ఓన్లీ మాటల వరకే చూస్తున్నాం. అలాగే మాటలేదన్న, ఆయన చెప్తే అసలు ఆయన వన్స్ చెప్పాడంటే ఇంకా జరగాల్సిందే కదా. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ రీసెంట్గా జరిగిన పిఠాపురంలో స్పీచ్ గురించిలో లేడీస్ టాపిక్ గురించి మాట్లాడారు. అంటే గవర్నమెంట్ ఇలా ఉండాలి, గత గవర్నమెంట్లు ఇన్ని జరిగినాయి, ఈ గవర్నమెంట్లో కూడా ఇలాగే వారసత్వం కింద వచ్చింది అంటున్నారు కదా. సో లేడీస్ గురించి మాట్లాడిన రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? లేదన్న, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి జరిగిన రేపులు ఇవి మొత్తం తగ్గాయి. నెక్స్ట్ ఇవి జరిగిన పవన్ కళ్యాణ్ గారు దాని మీద బాగా రియాక్ట్ అవుతున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు. రియాక్షన్ తీసుకున్నందువల్ల అప్పుడు ఇంకా తగ్గినాయి. వాళ్ళు పాత వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఇది చేశారు. మొన్న గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర ఈ ఇన్సిడెంట్లు జరిగినాయి, ఎవరు చూసుకున్నారు? ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత నుంచి మొత్తం తగ్గడం స్టార్ట్ అయినాయి. ఈయన వచ్చిన కాడి నుంచి ఈయన వస్తేనే కదా మరి ఇలా బాగా చూసుకుంటుంది. ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు వితిన్ సెకండ్స్లో యాక్షన్ తీసుకొని ఉంటే అంటే ఆ వారసత్వం ఇక్కడికి వచ్చేది కాదు కదా. సో కంటిన్యూస్లీ చీటికి మాటికి జైపులు జరిగే మిస్ అయ్యాయి. వితిన్ సెకండ్స్లో పోలీసులు వారు కానీ, ఎస్పీలు కానీ, కమిషనర్లు కానీ, కలెక్టర్ కానీ ఎవరు వితిన్ సెకండ్స్లో యాక్షన్ తీసుకోలేకపోవడం వల్లే వారసత్వం ఇప్పుడు వచ్చింది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవునన్న, అది నిజమే. వాళ్ళు తీసుకుని ఉంటే ఇప్పటిదాకా అన్ని కేసులు అన్ని రేపులు జరిగాయి కాదు కదన్న. కంటిన్యూస్లీగా టేక్ ఇట్ ఈజీగానే ఉన్నారు, ప్రజల్లో ఏం జరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆలోచన వచ్చేసింది కదా. అంతే అలానే ఉన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఈయన మొత్తం మార్పు వస్తుంది అన్న, కన్ఫర్మ్ వచ్చింది. ఎందుకు రాదు? పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఒక మాట అన్నాడు, నా బ్లడ్ నా రక్తం నా బెందువు అంటే కుదరదు, ఎవడైనా సరే తొక్కుపడేయండి అని అంటున్నాడు, మడత పెట్టి కొట్టండి అని అన్నాడు కదా. నిజంగా ఉంటుందా? ఇంట్లో వాడైనా ఆయన అంతే చూసుకుంటాడు అన్న. ఇంట్లో వాడు తప్పు చేసినా, నాకు తప్పు చేశాడు, వాడు జైల్లో ఉండాలి, వాడికి శిక్ష పడాల్సిందే. మరి స్టేట్లో ఏ మిస్టేక్ జరిగినా వితిన్ సెకండ్స్లో ముందడుగులు ఉంటారు, మాటల వరకైనా అయినా ఏమైనా చేతల్లో చూపిస్తాడు? అన్న చూపిస్తాడు, చూస్తూ ఉండడం. ఈ 5 years మనం ఏం చేసేది లేదు, ఆయన చేసిన డెవలప్మెంట్ మొత్తం చూసుకుంటూ కూర్చోవడం. పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ అన్నారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు కదా, ఆయన మీరు హోంశాఖ మీరే చూసుకోవాలి ఇలాంటివి, లేదంటే నేను డిప్యూటీ సీఎం పంచాయతీ శాఖ, లేదంటే హోంశాఖ చర్యలు తీసుకుంటే దాని పరిణామాలు వేరేగా ఉంటాయి అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి వాళ్ళు చేసే పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే ఇంక ఈయన దగ్గర దాకా రాదు కదన్న. వాళ్ళు చేసే పని ఈయనకు వచ్చింది అనుకో, ఈయన ఇంకా ఓవర్ రియాక్ట్ అయిపోతాడు. ఓకే, వాళ్ళ టీంని, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలని కూడా ఈయన వ్యక్తిగతంగా పాయింట్అవుట్ చేసి మీరు పర్ఫెక్ట్గా చేయాలని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది తీరు? పాయింట్అవుట్ చేసి మాట్లాడారంటే వాళ్ళు తప్పు చేశారు, వాడు చెప్పాడు, వాళ్ళు మారారా సరే, మారకపోతే ఇంక మళ్ళీ ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటారు, తీసేస్తాడు. వాడిని తీసేసి మొన్న ఇది శేఖర్ మాస్టర్ ఉన్నాడు, శేఖర్ మాస్టర్ నుంచి తెలిసింది అయిపోయింది, తీసేశారు ఆన్ ది స్పాట్. తర్వాత రోజు పొద్దునకే వచ్చింది లెటర్. పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ లేకుండా ఆడవాళ్ళకి సపోర్టింగ్గా నుంచుంటారని నమ్మకం ఉందా? కన్ఫర్మ్ అన్న.
ఆడవాళ్ళకి లైఫ్ బాగుంటుంది ఈసారి నుంచి అయినా స్టేట్లో మన స్టేట్లో మిస్టేక్స్ లేకుండా. ఏమి జరగవు అన్న, వచ్చాడు కదా, వచ్చాడు చేస్తాడు చూస్తాడు అంతే, మనం చూస్తూ ఉంటాం. మిస్టేక్ జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళని కంప్లీట్ చేయాలి అన్నట్టుగా యాక్షన్ రావాలి అంటున్నారు కదా. శిక్ష పడేలాగా చూసుకుంటాడన్న, ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాడన్న. మీరేం చెప్తారు? ఏమైనా మిస్టేక్ జరిగితే 5 ఏళ్ళు చిన్నపిల్లల మీదైనా పెద్దవాళ్ళ మీదైనా ఏమైనా మిస్టేక్ జరిగితే నువ్వేం చెప్తావు? విత్ ఇన్ సెకండ్స్లో ఏం చేయాలంటారు? ఈ విత్ ఇన్ సెకండ్స్లో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే మనం వెళ్ళి యాక్షన్ తీసుకోవాలన్న అక్కడ. కంప్లీట్ చేసేలాడికి శిక్ష పడేలా చేయాలి, లేకపోతే 4 months 5 months పెద్దోడు చిన్నోడు పెద్దింటి అమ్మ పెద్దింటికి కుర్రోడు అని టికెట్ ఈజీగా ఉంటే వాళ్ళే ఏం ఉండకూడదన్న. మనం అక్కడ యాక్షన్ జరుగుతుంది, తప్పు జరుగుతుంది, మనం రియాక్ట్ అవుతేనే తర్వాత వాళ్ళు రియాక్ట్ అయినా ఏం జరిగినా వాడు తప్పు చేసినోడు ఉండాలి, ఆగాలి, వాడిని పట్టుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ ఇలాంటి యాక్షన్లు తీసుకొస్తాడా? తీసుకొస్తాడన్న కన్ఫర్మ్. సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురంలో స్పీచ్ పెట్టారు కదా, ఆయన ఏమంటున్నారంటే ఆడవాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి, గత 5 సంవత్సరాల్లో జరిగినాయి కదా, అప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు వారసత్వం కింద ఇప్పుడు వచ్చేది కాదు, సో ఆడవాళ్ళ మీద అటాక్ జరుగుతున్నాయి, ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? మరి ఇప్పుడేం చేస్తున్నారు వీళ్ళు డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఏం చేస్తలేరుగా. 3 ఏళ్ళ చిన్నారిపై ఇక్కడ ఈ ఈ చంపేశారు, మురికాలు వేశారు, ఇప్పుడు ఏం చేశారు అని పట్టుకొని కూడా జైలు వేస్తారు, ఏమో ఏదో వేస్తారు. కానీ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యేటట్టుగా చర్యలు తేవాలి. ప్రతి ఎస్పీ గవర్నమెంట్ ప్రతి ఎస్పీ కానీ ప్రతి కమిషనర్ కానీ ప్రతి కలెక్టర్ కానీ యాక్టివిటీలో ఉండాలి అని అంటున్నారు కదా, నిజంగా యాక్షన్లో ఉంటారంటారు ఈ గవర్నమెంట్ ద్వారా? ఏం లేదండి, ఏం లేదు అసలు. ఏ గవర్నమెంట్ ఏం చేయలేరు, కానీ వీళ్ళు కొద్దిగా అవును. మనకి యూపీ సీఎం కావాలి, యూపీ సీఎం ఉన్నాడు కదండి యోగి, అలా ఉంటేనే మనకు కరెక్ట్. ఇక్కడ ఎలా ఉంటాయండి చర్యలు? అక్కడ చాలా ఘోరంగా ఉంటాయండి. ఏదైనా అసలు విత్ ఇన్ సెకండ్ అయిపోతుంది. యూపీ సీఎం యోగానంద్ అంటే మామూలుగా ఉండదు అసలు. బుల్డోజర్ తీసుకొని తొక్కిచ్చేస్తారు అక్కడ. ఒక రౌడీ షీటర్ లేదు, ఏం లేదు. గమనించారు అక్కడ మీరు? చూసారా? మీరు బెంగళూరు అండి? అవును, బెంగళూరు. అప్డేట్ గురించి మీరు ఇక్కడ చెప్తున్నారు. అవునవును, మా చిక్కబల్లాపూర్ అండి. అక్కడ అంటే యూపీసీ మాకు ఇష్టం బాగా. అంటే ఏదైనా మానవంగల్ లేడీస్ విషయంలో జరిగితే విత్ ఇన్ సెకండ్స్ అంతే. ఏదైనా లేడీస్ సెకండ్ కాదు, జెంట్స్ అయినా ఏదైనా అసలు యోగి అంటే ఒక అది అంతే, ఒక బ్రాండ్. అక్కడ జరిగినట్టు కూడా ఇలాంటి ఇక్కడ ఎవరు చేసిన మిస్టేక్స్ పెద్దోడు అయినా చిన్నోడైనా అంటే నా బ్లడ్ నా బంధుత్వం అన్నా కూడా మడతపెట్టి కొట్టాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నిజంగా అలాంటి చర్యలు జరుగుతాయి అంటారా మీరు అన్నట్టుగానే? అంటే ఫ్యూచర్లో చెప్పలేం, కానీ ఇప్పుడైతే లేవండి. ఇక్కడ చూస్తే కానీ నమ్మలేదు. అంతే, యాక్షన్ చూడాలి. డైరెక్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేయొచ్చేమో, కానీ ఇప్పుడైతే చేయలేడు. బాబు గారి కష్టం అండి. సీఎం డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అయితే చేస్తాడండి. పవన్ కళ్యాణ్ చేస్తాడు, పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆలోచిస్తాను. అవును, అంతే. డైరెక్ట్ సీఎం అయితే కంపల్సరీ చేస్తాడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కంపల్సరీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ సీఎం అని అనుకోండి, యోగి కంటే యోగి వాళ్ళ నాన్న కంటే చేస్తాడు. అంటే తప్ప అనొద్దు, కానీ యోగి కంటే ఎక్కువ చేస్తాడు. పదమే అడ్డంగా ఉందని చెప్పి అంతే అంతే. అవునవును, ఏదైనా సరే అలా సెక్యూర్గా ఉండాలి లేడీస్ విషయంలో అని ఆలోచన ఎలా అనిపిస్తుంది? చేస్తాడు, కానీ అంటే సెక్యూరిటీగా ఉండడం అంటే మంచిదే. సెక్యూరిటీగా ఉంటే ఇప్పుడు లేదు. చంద్రబాబు అవును చేస్తే మంచిదండి. చంద్రబాబు కనసాగంలో పవన్ కళ్యాణ్ వరకు చేయలేడు. డైరెక్ట్ మనం సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటే మటుకు కంపల్సరీ చేస్తాడు. విత్ ఇన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాం. కానీ ఓకే.